హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ ఉగాది పచ్చడి చేసుకుని తిన్నారా? మేమైతే చేసుకోవడానికి రెడీ అయ్యామండి. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఏది చేసినా కూడా 6 రకాలు కలిస్తేనే ఉగాది పచ్చడి. ఈ రోజైతే నేను చేసే ఉగాది పచ్చడి మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. ఇదిగోనండి, నేనైతే ఉగాది పచ్చడి చేయడానికి అయితే రెడీ అయ్యాను. మనకు కావాల్సింది మెయిన్ 6 రకాలండి. ముందుగా చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. వేప పువ్వు మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. మనకి మామిడికాయ, పచ్చిమిర్చి, సాల్ట్, బెల్లం, ఈ 6 రకాలు అయితే ఖచ్చితంగా మనకి 6 రుచులు ఉండాలండి ఉగాది పచ్చడికి. నేనైతే ఇప్పుడు చేసుకునే మా స్టైల్లో నేను చేసుకునే పద్ధతి అయితే చూపిస్తాను. ఒకసారి చింతపండు అనేది మనము మంచిగా ఇట్లాగా నానబెట్టుకుని గుజ్జు తీసేసుకోవాలండి వాటర్తో. మనకి ఎంత కావాలో అంత. చాలామంది కొన్ని నీళ్ళు పోసుకుని అందులో అన్ని రకాలు వేసుకుని కలుపుకుని తాగేస్తారు. అదే అంటున్నా కదా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంటుంది. మేమైతే కొంచెం టేస్టీగానే చేసుకుంటామండి, ఎందుకంటే పిల్లలు తినాలి కదా. ఏ రకంగా అయితేనో మనకి ఉగాది పచ్చడిలో వేపపు ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటాం కాబట్టి పిల్లలు తింటారు కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే వేప పువ్వు అనేసరికి బాబోయ్ అని పారిపోతారు. మేము చిన్నప్పుడైతే అలానే చేసేవాళ్ళం అండి. ఇందులో కొన్ని కొన్ని కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి తిన్నవాళ్ళు 4-5 సార్లు తింటారనమాట. ఇప్పుడు మనం ఇందులోనే ఒక పచ్చిమిర్చి అయితే చిన్నగా తరిగేసుకోవాలండి, సన్నగా. చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. బెల్లము సరిపడా వేసుకోవాలి. మెయిన్ మామిడికాయ. నేను కిందకి కడిగేసాను ఈ కాయ. మామిడికాయ కూడా మనం చిన్న ముక్కల కింద తరిగేసుకోవాలి. ఇదిగోనండి, లాస్ట్గా అయితే నేను వేపపు వేసుకుంటున్నాను. ఈ పువ్వు అనేది నీట్గా తీసుకుని మనము మొత్తం నలుముకుని మంచిగా చేసుకుంటే ఇట్లా పువ్వు వస్తుందండి. నేనైతే పువ్వు వేస్తాను, మొగ్గ వేయను. మనం ఉగాది పచ్చడి అనేది చేతితోనే కలుపుకోవాలండి. ఇదిగోనండి, అందరూ చేసుకునేలాగైతే ఇలాగా. ఇప్పుడు నేను ఇందులో కొన్ని ఫ్లేవర్స్ అయితే వేస్తాను. అదేంటంటే పుట్నాల పప్పు వేస్తానండి. ఇదిగో చూసారా, ఈ పుట్నాల పప్పు వేయడం వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది, పిల్లలకి నచ్చుతుంది అనమాట. ఒక గుప్పుడు వరకు పుట్నాలు తీసుకున్నాను, బరక మిక్సీలో పట్టుకున్నా. ఇదొకటి. కొబ్బరి అండి, ఈ కొబ్బరి కూడా మంచిగా మిక్సీలో పట్టుకున్నా నేను. ఇది కూడా కొంచెం వేస్తా. ఇవన్నీ ఖచ్చితంగా వేసుకోవాలని ఏం లేదు, కాకపోతే మా ఇంట్లో మా పిల్లల గురించి అయితే నేను వేస్తాను. ఇవి వేస్తే మంచిగా తింటారు. లాస్ట్గా అరటిపండు అండి. సపోటాలు, ద్రాక్షలు, చెరుకులు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అందుబాటులో ఉంటే.
ప్రస్తుతానికైతే నాకు అవి ఏమి అందుబాటులో లేవు. సపోటా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. సపోటా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు బనానా అరటిపండు అయితే వేస్తున్నా. ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి వేసుకోవచ్చండి ఇందులో. సపోటా, ద్రాక్ష, అరటిపండ్లు, ఇదిగోనండి. నేనైతే నా స్టైల్లో ఉగాది పచ్చడి అయితే నేను ప్రతి సంవత్సరం ఇట్లనే చేస్తాను. ఇదైతే పిల్లలు కాదనకుండా తినేస్తారండి. ఉగాది పచ్చడి చాలా బాగుంటుంది. ఇందులో ఇన్ని యాడ్ చేసుకుంటే ఇంకా చాలా సపోటా వేసుకోవచ్చు, ద్రాక్ష వేసుకోవచ్చు, చెరకు, ఇలా చాలా మనము చాలా ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలైతే మెయిన్ పిల్లలైతే కాదు అనకుండా ఒక్కసారి తినేవాళ్ళు 4-5 సార్లు అయితే తింటారు. నేనైతే ఇదే విధంగా చేస్తాను. ఒకవేళ మీకు కూడా నచ్చితే ఇదే విధంగా చేసుకోండి. ఓకేనా? మరి ఇంకెందుకు, దేవుడికి అయితే నివేదన చెల్లించేసి మేము కూడా కొత్త ఉగాది పచ్చడి తినేస్తాము. ఓకేనా? మరి హాయ్ అండి. ఉగాది అంటేనే గుర్తొచ్చేది బొబ్బట్లు అండి. అది భక్షాలు కూడా అంటారు. ఈరోజైతే నేను బొబ్బట్లు చేద్దాం అనుకుంటున్నాను. ఉగాది అంటేనే బొబ్బట్లు చేసుకుంటారు, భక్షాలు. నేను కూడా అవే చేద్దాం అనుకుంటున్నా. ప్రతి సంవత్సరం అయితే కంపల్సరీ అండి. మనకు ఉగాది అంటేనే బొబ్బట్లే కదా గుర్తుకొచ్చేయి. నేనైతే బొబ్బట్లు చేస్తాను. నేనైతే ఒక అరకిలో పప్పు తీసుకున్నాను. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇదిగోనండి, నేనైతే ఒక 1/2 kg పప్పు అయితే తీసుకున్నాను. మంచిగా 2 సార్లు కడిగేసుకుని కుక్కర్ అయితే విజిల్స్ పెట్టేసుకుందాం మెత్తగా ఉడికే వరకు. ఓకేనా? మీకు పప్పు ఉడికిన తర్వాత చూపిస్తాను. బాగా మెత్తగా ఉడికిపోవాలండి పప్పు అనేది. బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం బెల్లం అనేది వేసుకోవాలి. ఓకేనా? పప్పు అయితే ఉడుకుతుందండి. పొయ్యి మీద వేసాను. నేను ఈ లోపు అయితే పిండి తీసుకుని కలుపుని పెట్టుకుంటా. 1/2 kg మైదా అయితే తీసుకున్నానండి. మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి. ఇది ముందుగానే పిండి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఎంత బాగా అంటే అంత బాగా వస్తాయి బొబ్బట్లు. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ముద్దలా కలిపేసుకోవాలన్నమాట. మనం చపాతీ ముద్ద కన్నా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి బొబ్బట్లకి. ఇంత సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. నేనైతే నూనె పోసుకున్నాను. మళ్ళీ కూడా చేతికి ఇట్లాగా ఆయిల్ చేసుకుని సాఫ్ట్గా అయితే కలుపుకోవాలన్నమాట. ఇది మనము దగ్గర ఒక అరగంట నానబెట్టుకున్నా ఏం కాదు, గంట నానబెట్టుకున్నా ఏం కాదు. ఎంత నానితే అంత మంచిగా వస్తుంది అనమాట. మనకి ఇంకా పూర్ణం అయితే రెడీ అవ్వాలి కదండి. పొయ్యి మీద నేను పప్పు వేసుకున్నాను కదా. ఈలోపు ఇది మంచిగా నానుతుంది. దీన్ని అయితే నేను పక్కకు పెట్టేసుకుంటాను. పప్పు ఉడికిందో లేదో చూద్దాం పదండి. ఇదిగోనండి, నేను అరకిలో పప్పు తీసుకుని నీళ్ళేసి పెట్టా కదా. వాటర్ అయితే ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా అయిపోయినాయండి. ఇప్పుడైతే నేను 1/2 kg పప్పుకి 1 kg బెల్లం అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టేసుకుందాము. మొత్తం మళ్ళీ చాలా సాఫ్ట్ అయిపోద్దండి. ఇది బెల్లం పానకం వస్తుంది. ఆ తర్వాత మనము ఇలాచి పొడి వేసుకోవచ్చు. మీకు పొయ్యి మీద పెట్టిన తర్వాత చూపిస్తాను నేను.
ఇదిగో నేనైతే ఇప్పుడు కొబ్బరి కూర కూడా వేసుకుంటున్నానండి. కొంచెం కొబ్బరి కూర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనకి దగ్గర ఇది పాకం వచ్చి ఒక 10-20 నిమిషాల వరకు అయితే ఉడకాలండి మనకి. అలా అయితే మనకు తొందరగా ఖరాబ్ కూడా కాదు. ఓకేనండి, ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇప్పుడైతే ఈ విధంగా వచ్చింది మనకి, చూసారా? ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇదిగోనండి మన లాస్ట్ అండ్ ఫైనల్ ఇలాచి పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. ఒక 4-5 ఇలాచి మంచిగా నలిపేసుకుని వేసేసుకోవాలి, అంతే. మనదైతే అది తయారైపోయింది. ఇది చల్లారిన తర్వాత బొబ్బట్లు ఎలా చేసుకోవాలో అని చూపిస్తాను మీకు. ఓకేనా? ఇదిగో చూడండి. ఓకే, మరి ఇదిగోనండి మన పిండి అయితే మంచిగా నానింది. ఒక 2 గంటలు అయితే మంచిగా నానబెట్టుకున్నాను నేను. ఇట్లా వస్తుంది అనమాట సాఫ్ట్గా. ఇది మన పూర్ణం కూడా ఇట్లా అయింది చూడండి, మంచిగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఆయిల్ కవర్ తీసుకున్నానండి. దీనికి ఆయిల్ తడి అనేది బాగుండాలి, బాగుంటేనే మంచిగా మనకి వస్తాయి అన్నమాట. అంతేనండి, చేతి అయితే ఇలా వేసుకోవాలి మంచిగా. నేనైతే బాగా పలుచగా చేయను, బాగా దొడ్డు చేయను, మీడియం సైజులో చేస్తాను. నేనైతే పొయ్యి మీద దోసపెనం పెట్టుకున్నానండి, ఆల్రెడీ హీట్ అవుతుంది. ఓకేనా? ఈ సైజులో చేసుకోవాలి. మనము లోపలికి వెళ్ళి కాల్ చేసుకుందాము. ఇది ఒకటి చూపిస్తాను మీకు కాల్. ఇగో చూడండి వేస్తున్నా. దీనికి నెయ్యి అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది కూడా, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇంతేనండి, మంచిగా ఇలాగ అన్నీ కూడా ఇలా చేసేసుకోవడమే. చూడండి, అన్నీ కూడా మనము ఇదే విధంగా అన్నీ చేసేసుకుందాము. నేను అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకేనా? ఇదిగోనండి మన బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. చూసారా ఎంత మంచిగా వచ్చాయో? ఓకేనా? ఒక అరగంట టైం అయితే పట్టిందండి. పొద్దుట నేను పిండి కలిపి పెట్టుకున్న పక్కకి 2 గంటలు నానింది. నేను పూర్ణం కూడా రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాను. పని అంతా అయిన తర్వాత నేనైతే ఈ బొబ్బట్లు అనేది చేసుకున్నాను. కొంచెం శ్రమైనా కానీ చాలా మృదువుగా వస్తాయండి. సేమ్ నేను చెప్పిన పద్ధతిలో ఫాలో అయిపోండి, చాలా మంచిగా వస్తాయి. ఓకేనా? మన చేత్తో మనం చేసుకుంటే ఫీలింగ్ వేరే కదండి. ఓకేనా? మీకైతే తిని చూపిస్తాను నేను.
చూసారా ఎంత మృదువుగా వచ్చాయో. ఇందులో ఈ పూర్ణంలో నేను కొబ్బరి వేసాను కదండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్. చాలా బాగా వచ్చిందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి సేమ్ ఇలానే. మీరు కూడా ఈ ఉగాదికి స్పెషల్ ఏం చేసుకున్నారు? వీలుంటే కామెంట్ పెట్టండి, ఓకేనా? రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మరి మళ్ళీ కొత్త వెరైటీతో రేపొద్దున్న మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.